వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందినందుకు మిర్యాల గ్రామ శాఖ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నాయకపు మల్లేష్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వైదేహి కమాన్ కూడలి వద్ద విజయోత్సవ సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం నేడు నెరవేరడంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం నాయకపు మల్లేష్ మాట్లాడుతూ ఈ బిల్లును ఆమోదించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, మందకృష్ణ మాదిగ చేసిన 30 ఏళ్ల పోరాట పటిమకు మంచి విజయం వచ్చిందని, మాదిగ సామాజిక వర్గం ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. ఈ బిల్లు వల్ల మాదిగలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ బిల్లుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుగు ఎల్లయ్య సారు, టీచర్ మహంకాళి క్రాంతికుమార్, ఇరుగు వినయ్, కొమ్ము లింగయ్య, కొమ్ము మల్లేష్, కొమ్ము వెంకన్న, నాయకపు మహేందర్, నాయకపు నవీన్, ఇరుగు శ్రీనివాస్, కొమ్ము మల్లయ్య, ఇరుగు నాగేష్, ములకలపల్లి వెంకన్న, కొమ్ము అంజయ్య, వంగూరి రామల్లు, ఇరుగు శ్రీను, నాయకపు వెంకన్న, ఇరుగు సైదులు, వేణు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి మనకు ఈ ఎస్సీ రిజర్వేషన్ పోరాటాన్ని సాధించినందుకు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద వ్యవసాయ ప్రభుత్వాన్ని కూడా గుర్తించి మందకృష్ణ అన్న కష్టఫలాన్ని గుర్తించి ఈ యొక్క వెంటనే తక్షణమే బిల్లు అమలు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన అందరికీ మిత్రులకు, ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ నాయకులందరికీ శుభాకాంక్షలు. 30 సంవత్సరాల పోరాటం ఈరోజు సాకారమైంది. దీని అందరూ మాదిగ ఉపకులాలందరూ ఉపయోగించుకొని విద్య, ఉద్యోగ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా అందరూ దీన్ని భాగస్వాములు అయ్యి మంచిగా చదువుకొని అందరూ ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న 30 ఏళ్ల పోరాటం ఫలితంగా ఎంతోమంది అమరవీరులు అయినారు, ఎంతోమంది ధర్నాలు, జైలు పాలు జీవితాలు అనుభవించారు. అయినా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మన వ్యతిరేక వర్గమైనటువంటి మాల సామాజిక వర్గం. అయినా కూడా అన్న పట్టు వదలకుండా కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఎన్నో కమిటీలు వేయించి ఆ కమిటీల ద్వారా కూడా సాకారం అయ్యే విధంగా ఎంతో ప్రయత్నం చేసిన సందర్భంగా అన్నగారికి కృతజ్ఞత భావంతో ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ మా మిర్యాల గ్రామానికి చెందిన యువకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము పాలాభిషేకం అన్నగారికి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను అందుకొని విజయవంతంగా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను.